బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. సమస్యల పరిష్కారం, సమూల ప్రక్షాళన లోకేష్ అప్పుడే మొదలు పెట్టేశారు. యువనేత లోకేష్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే కార్యాచరణ మొదలు పెట్టేశారు. రాష్ట్ర ప్రజల ప్రజా దర్బార్తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో భేటీ అవ్వడానికి సమాయత్తమవుతున్నారు. విద్యా వ్యవస్థలో పాతుకుపోయి ఉన్న సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించేందుకు రెడీ అయిపోయారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేద బిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడి విద్యను అందించడం తప్ప సంబంధం లేని పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన, ఏళ్ల తరబడి హయ్యర్ ఎడ్యుకేషన్లో పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అదే విధంగా ఐటీ మంత్రిగా కూడా ఆయన రాష్ట్రంలో ఐటీకి గత వైభవం తీసుకొచ్చేందుకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 2017-19 నడుమ కేవలం 2 ఏళ్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా పనిచేసిన లోకేష్ ఆయా శాఖల్లో గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 2.5 ఏళ్లలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది. 2018 సెప్టెంబర్లో చైనాలోని టియాన్జిన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారథ్యంలో ఆయా రంగాలు అనూహ్య వేగంతో పురోగతి సాధిస్తాయనడంలో సందేహం లేదు.